మా బొడ్డోడు ఊరెళ్ళి నిన్నే వచ్చాడు. వీడు వచ్చినప్పటి నుంచి ఏవో వింత వింత చేష్టలన్నీ చేస్తున్నాడు. హలో మా అందరికి నమస్తే, నేను మీ వైల్డ్ బై బాలు. పొద్దున్న లేంగానే మా బొడ్డోడితో కాసేపు ఆడుకుని వెళ్ళి బ్రష్ చేసి వచ్చి అన్నం తినేసి డ్యూటీకి టైం అయిపోతుందని రెడీ అయ్యి బయలుదేరుతుంటే మా బొడ్డోడేమో గుమ్మం దగ్గర పడుకొని తెగ ఏడిచేస్తున్నాడు నా గురించి. ఎగరా బాబు, వారం రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోయి మీ అమ్మల ఊరికి. అప్పుడు గుర్తు రాలేదు రీ నాన్న నీకు అనుకుని వాటిని రూమ్ లోకి పంపించేసి నేనైతే డ్యూటీకి బయలుదేరిపోయా. ఈ రోజు మా కోల్పారం మీద చూడండి మామ, ఎంత పెద్ద పెద్ద వాన మబ్బులు వచ్చాయో. చూడడానికి భలే ఉన్నాయి కదా మా మబ్బులన్నీ. ఇంకా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనం షెడ్కి అయితే వచ్చామన్నమాట. ఈ రోజు మనతో పాటు మన రొమ్మ రమేష్ కూడా మన షెడ్ ఎక్కాడు, మూడో కానా, నేనైతే ఫస్ట్ కానా అనమాట. ఈ రోజు కూడా నేనైతే మా అమ్మమ్మ జోడికి వచ్చిన, మా అమ్మమ్మ వచ్చి రాగానే మేతలు దున్నేస్తుంది. ఇంకా మనం కూడా లేట్ చేయకుండా మన మేతకారు తీసుకుని మేతలు దున్నడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా మేతలు దుంటే నాకు ఒక చచ్చిపోయిన కోడి కనిపించింది. ఒక కానలో రోజుకి ఒక్క కోడైనా చచ్చిపోతూ ఉంటది మామ. ఎందుకు చచ్చిపోతాయని నాకు మాత్రం అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎందుకు చచ్చిపోతాయో. అంటే ఒకటో రెండో పోతే చెప్పలేం గానీ ఒక 5-6 పోతే మాత్రం చెప్పగలం ఎందుకు చచ్చిపోతాయని. ఇంకా చనిపోయిన కోడిని తీసుకొచ్చి పక్కన వేసేసి మనం అయితే లోడుకి బయలుదేరిపోయాము. ఈ రోజు అయితే 2 మొక్కజొన్న లోడ్లు వచ్చాయి మామ. లోడ్లు అయితే 2 వచ్చాయి కానీ జనాలే రాలేదు ఎక్కువ మంది లోడ్ దింపడానికి. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ 2 మొక్కజొన్న లోడ్లు కనివే మీద వేసి పైన వేయాలన్నమాట. 2 లోడ్లు వచ్చేసి నేనైతే కనివే మీద నడుచుకుంటే పైకి వచ్చేసా. పైన వచ్చేసి మన రొమ్మ రమేష్ ఉన్నాడు అనమాట. ఈ రోజుకైతే పైన మా ఇద్దరమే ఉంటాం, కింద మాత్రం 6 మంది ఉంటారు. అంటే 2 లారీలోంచి మూటలు అనేవి 4 భుజాల మీదకి ఎత్తారనమాట. 4 వచ్చేసి కనివే మీద వేస్తారు. ఈ కనివే మీద మూటలు వచ్చేసి మా ఇద్దరం పైన చక్కగా సర్దుకుంటాం. ఇంకా మెల్లగా కష్టపడి 2 లోడ్లు అన్లోడ్ చేసి కిందకైతే దిగిపోయాము. పై నుంచి వచ్చే రేకి వేడికి మన బాడీ మొత్తం తడిసిపోయింది మామ. దెబ్బకి నా ఒళ్ళు మొత్తం చెమటలు పట్టిపోయి బట్టలు కూడా తడిసిపోయి ఇంకా లోడ్లు దింపేసి ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఒక లోడ్ వచ్చింది. ఇలా లోడ్లు వచ్చిన ప్రతిసారి ఆఫర్ ఇచ్చినట్టు ఉంటుంది మామ మాకు, ఎందుకంటే డబ్బులు వస్తాయి అనమాట. బయట మా మాయలది గ్యాస్ అయిపోయినట్టుంది. పాత బండి లోపల పెట్టేసి కొత్త బండి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పనిచేసి ప్రతి ఒక్కరికి ఏ లోటు ఉండదు మామ, అంత బాగా చూసుకుంటారు మా ఓనర్ గారు. నేను ఇంటికి వచ్చేసరి మా ఆవిడ అన్నం తినేసి నా కోసం కూడా అన్నం రెడీగా ప్లేట్ లో వేసి వదిలేసింది అనమాట. బాహుబలి 2 లో దేవసేన లాంటిది మా ఆవిడ, ఏం పని చెప్పక్కర్లేదు అని అర్థం చేసుకుని తనే చేస్తుంటది. పొరపాటున ఒక్క మాట అన్నా చాలు రత్పింజర్లో బొసకొట్టేస్తుంటది. ఆ టైంలో మనం మంత్రం వేస్తాం అనమాట. దేవసేన మణిమందం బహిర్ముఖం సర్వజన సుఖన భవంతు. మనమైతే లోడ్కి వెళ్ళాం కాబట్టి పొద్దున్నైతే గుడ్లు ఏరలేదు మామ. ఇప్పుడు వచ్చి గుడ్లు ఏరుతామంటే డోర్ రావట్లేదు. అమ్మాయి మెల్లగా ఎలాగో కష్టపడి డోర్ అయితే తీసాను మామ. ఈ డోర్ ఎంత గట్టిగా వేసింది ఎవరో కాదు మామ, మన రొమ్మ రమేష్ అనమాట. అక్కడ చూడండి బట్టలు ఇప్పేసి బల్లల దేవుల గుడ్లు ఎలా ఏరేస్తున్నాడు. మా అన్ని బల్లల దేవుడు కాబట్టి నేనైతే బాహుబలి అనమాట. ముందైతే చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టి అందులో పాటలు పెట్టి అలాగే గుడ్లేరే బండి మీద అట్లా పెట్టి యుద్ధానికి అయితే బయలుదేరామనమాట. కాలకేయుల మీదకి అదే కోలు పెట్టి గుడ్ల మీద. ఇంకెవరైతే గుడ్లు మొత్తం ఏరేసి ఒక దగ్గర ఫాస్ట్ గా పెడతారో వాళ్ళే అనమాట యుద్ధంలో గెలిచినట్టు. ఈ యుద్ధంలో అయితే మన బల్లల దేవుడు ఓడిపోయాడు మామ. ఎందుకంటే కట్టప్పలాంటి మా అమ్మమ్మ వచ్చి నాకు గుడ్లు ఏరడానికి సాయం చేసింది. ఈ యుద్ధం గెలవడానికి కోసం చేసే పోరాటంలో చెమటలు అయితే చాలా పట్టి ఈలోగా మా గుమస్తా గారు వచ్చేసి కోళ్ళకు మేత తీసుకొచ్చారు ట్రాక్టర్ తోని. ఆ ట్రాక్టర్ తో తీసుకొచ్చిన మేత మా షెడ్ లోకి ఎలా వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ వచ్చింది. అలాగే ఈ వీడియో మధ్యలో మన రొమ్మ రమేష్ తో థాయిలాండ్ ట్రిప్ గురించి అయితే మాట్లాడింది అనమాట. అసలు మేము ఏం మాట్లాడుకున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.